అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియోలో చికెన్ సెమీ గ్రేవీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ముక్క జ్యూసీగా, గ్రేవీ చక్కగా ముక్క చుట్టూ ఉండి చాలా బావుంటుంది. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా వచ్చేసి కేజీన్నర చికెన్‌ని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, లవంగాలను కూడా వేసి ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయల్లో నుంచి నీరంతా ఇంకిపోయి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి మంచిగా వేయించుకోవాలనమాట. ఈ కర్రీ అండి బ్యాచిలర్స్ కూడా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. ముక్కంతా జ్యూసీగా ఉంటుంది. ఆ గ్రేవీ ఉంటుంది. భలే టేస్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇట్లా పింక్ కలర్‌కొచ్చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. మిగిలిన 2 పచ్చిమిర్చి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కూడా వేశాను. అందుకని చెప్పి ఇక్కడ 2 వేశాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ ఆయిల్‌లో వేయటం వలన ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. కొత్తిమీరను వేసిన వెంటనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటా ఉండాలి. దీని తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలనమాట. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై అవుతుంది. దాని తర్వాత ఉడకటం అనేది స్టార్ట్ అవుతుంది. చికెన్ అనేది వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. అలా ఉడుకుతూ ఉండగా నేనైతే పక్క నుంచి అంట్లన్నీ కడిగేసుకుంటున్నానండి. కిచెన్‌లోకొచ్చిన తర్వాత వంట చేస్తూ ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటే మన పనులు చాలా తొందరగా అయిపోతాయన్నమాట. ఇలా అంట్లు కడిగేసేసిన తర్వాత ఇందులోకి చిన్న మసాలా అనమాట. కొంచెం జావిత్రి, అలాగే 2 ఇలాయచీ, 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అర టేబుల్ స్పూన్ దాకా మిరియాలు కంపల్సరీ వేయండి. కూరలో టేస్ట్ బావుంటుంది. అలాగే లవంగ మొగ్గలను వేసుకోవాలి. 3 ఇంచుల దాకా చెక్కను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పు ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకొచ్చేసి ఒక కాశ్మీరీ మిర్చి, 2 గుంటూరు మిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేయండి. అప్పుడే ఫ్లేవర్ అనేది మంచిగా అన్నీ వేగుతాయి నిదానంగా. హైలో పెట్టేసారంటే గనక మసాలా మాడిపోయి ఫ్లేవర్ అంతా మారిపోతుంది. అలాగే ఇందులోకి 2 బిర్యానీ పువ్వుల్లో నుంచి 2 రేకలు మాత్రమే వేశాను. మధ్య మధ్యలో చికెన్‌ని కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సిమ్‌లో పెట్టి మసాలాలు అన్నీ చక్కగా వేయించిన తర్వాత మంచి అరోమా వస్తున్నప్పుడు వేరొక దానిలోకి వేసేసుకోవాలి. ఆ కడాయిలోనే ఉంచేసామంటే ఆ వేడికి ఇంకా దినుసులు మాడిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి చికెను చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది బయటకొచ్చేసింది. ఈ స్టేజ్‌లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ నిండుగా ఉప్పును వేసుకోవాలి. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకొని, ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా ఉంది. మొత్తం మిక్స్ చేసుకొని వేసుకోవాలనమాట. మెత్తగా చేసేయబాకండి. కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసుకుంటే కూరలనేవి బావుంటాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ముక్కలకన్నీ పట్టించేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయి మంచిగా వేగిందనుకుంటే, ఇందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే ఉప్పు వేసినప్పుడు మాత్రమే వీటిల్ని వేయండి. ఎందుకంటే ఉప్పు చమ్మదనానికి చక్కగా నీళ్ళనేవి ఊరుతాయి మళ్ళీ. అప్పుడు మగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని, ఒకసారి కలిపిన తర్వాత కొంచెం గ్రేవీ కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంత పెరుగును కూడా వేసుకోవాలి. ఇలా పెరుగు వేయటం వలన చికెన్ అనేది టెండర్‌గా అవుతుందనమాట. పెరుగు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర, అట్లాగే ఒక గిన్నె మాత్రమే వాటర్‌ని పోసుకోవాలి. ఎక్కువ పొయ్యబాకండి. కూర మళ్ళీ పీస్ అనేది మెత్తబడిపోతుందనమాట. ఆ కప్ అంతా సరిపోతుంది. చూసారు గదా! పీస్ అలాగే ఉంది కానీ ఉడికిపోతుంది. ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మసాలాని కూడా వేసుకొని, పైనుంచి ఇంకొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలిపేసి లాస్ట్‌లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వేసేసుకొని, కింద అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వేసాం కాబట్టి ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకుంటా ఉంటే గ్రేవీ అనేది దగ్గరకొచ్చేస్తుంది. పీస్ అనేది చాలా జ్యూసీగా అయిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా చాలా సింపులు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మరైతే ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి.